నమస్కారం ఫ్రెండ్స్, ఇది తెలుగు మిస్టరీ హబ్. చరిత్రలో కొన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయి, కానీ కొన్ని రహస్యాలు శాశ్వతంగా మూసివేయబడతాయి. అటువంటి ఒక అంతుచిక్కని మిస్టరీయే కోనార్క్ సూర్య దేవాలయం. ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించే భారీ ఓడలను తన వైపుకు లాగేసుకునే శక్తి ఈ ఆలయానికి ఎక్కడి నుండి వచ్చింది? 800 ఏళ్ల క్రితమే అంతటి భారీ అయస్కాంతాలను ఎలా అమర్చారు? ఈరోజు మనం సైన్స్ కూడా సమాధానం చెప్పలేని కోనార్క్ ఆలయ రహస్యాలను విడమర్చి చెప్పబోతున్నాం. పురాణాల ప్రకారం ఈ ఆలయ శిఖరంపై 52 టన్నుల భారీ అయస్కాంతం ఉండేది. దీనివల్ల గర్భగుడిలోని ప్రధాన విగ్రహం ఏ ఆధారం లేకుండా గాలిలో తేలేదట. ఊహించండి, 13వ శతాబ్దంలోనే మన పూర్వీకులు అయస్కాంత శక్తిని అంత ఖచ్చితంగా ఎలా ఉపయోగించగలిగారు? కానీ ఈ అయస్కాంతం వల్ల ఒక పెద్ద సమస్య వచ్చేది. సముద్రంలో ప్రయాణించే బ్రిటిష్ ఓడల దిక్సూచిలు పనిచేయడం మానేసేవి. దీనివల్ల ఓడలు దారి తప్పి ప్రమాదానికి గురయ్యేవి. అందుకే బ్రిటిష్ వారు ఆ అయస్కాంతాన్ని తొలగించారని అంటారు. కానీ ఆ అయస్కాంతాన్ని తీసేయగానే ఆలయ గోడల బ్యాలెన్స్ దెబ్బతిని కొన్ని భాగాలు కూలిపోయాయి. కోనార్క్ ఆలయానికి మరో అద్భుతం ఇక్కడి చక్రాలు. మొత్తం 24 చక్రాలు ఉంటాయి. ఇవి కేవలం రాతితో చేసిన చక్రాలు మాత్రమే కాదు, ఇవి అత్యంత ఖచ్చితమైన సూర్య గడియారాలు. ఆ కాలంలో గడియారాలు లేవు, కానీ ఈ చక్రం యొక్క నీడను బట్టి సెకండ్లతో సహా కరెక్ట్ టైం చెప్పవచ్చు. వింత ఏమిటంటే, మేఘాలు కమ్మి సూర్యుడు లేని సమయంలో కూడా సమయాన్ని లెక్కించే టెక్నాలజీ అప్పట్లో ఉండేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ప్రస్తుతం కోనార్క్ ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. 1903లో బ్రిటిష్ గవర్నర్ ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని ఇసుక మరియు రాళ్లతో నింపేసి శాశ్వతంగా మూసివేయమని ఆదేశించాడు. ఎందుకు? ఆలయం కూలిపోకుండా ఉండటానికా? లేక ఆలయం లోపల ఏదైనా అపారమైన శక్తిని చూసి భయపడి మూసేశారా? 120 ఏళ్లు గడిచినా భారత ప్రభుత్వం కూడా ఆ తలుపులను తెరవడానికి సాహసించడం లేదు. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజం మీకు ఏమనిపిస్తుంది? బ్రిటిష్ వారు దాచిన రహస్యం ఏమై ఉంటుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీకు ఈ మిస్టరీ నచ్చిందని అర్థం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.